హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ హరిణి పార్ట్ 3. పార్ట్ 2లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పవన్ షేర్ని గురించి చెప్పడంతో విజయ్ షేర్నిని కలుస్తాడు. షేర్నిని చూసిన వెంటనే హరిణి అని నిర్ఘాంతపోతూ అంటాడు. షటప్, నా పేరు షేర్ని అనగానే విజయ్ నిర్ఘాంతపోతాడు. మీది నారాయణపురం కాదా? అయోమయంగా చూస్తూ అడుగుతాడు. దానికి షేర్ని నిప్పులు కక్కుతూ చూస్తుంది. హరిణి అన్నాడు అయోమయంగా. అంతే, షేర్ని ఆడసింహంలో ఒక్క దూకు దూకుతుంది. తర్వాయి భవన్లోనికి వెళ్దాం. ఏరా, చెప్తే అర్థం కాదా? సింహంలా గర్జిస్తూ అంది. మెరుపు మెరిసినట్లు ఆమె చెయ్యి పైకి లేచింది. ఏం జరుగుతుందో తెలిసే లోపలే విజయ్ చెంప చెల్లుమంది. చుట్టుపక్కలంతా నిర్ఘాంతపోయారు. విజయ్ అయోమయంగా చూస్తూ బెంచి మీద కూలబడ్డాడు. నేను చెప్తే వినలేదు నువ్వు అన్నాడు పవన్ విజయ్ వీపు రాస్తూ. అది నెంబర్ 1 రౌడీ, ఆడగూండా. ఆ పేరు చూడు, షేర్ని అట. షేర్ని ఏమన్నా బాగుందా? పోతే పోనీ, బాధపడకు. మనిషిని పోలిన మనుషులుంటారు అన్నాడు విజయ్. విజయ్ అంటే ఉన్న అభిమానం వల్ల అతను షేర్ని చేతిలో భంగపడ్డం పవన్కి బాధగా ఉంది. అది డెలికేట్ సిచ్యువేషన్. ఎక్కువ మాట్లాడి వాదార్చినా బాగుండదు. ఒక అమ్మాయి తనని అవమానిస్తే ఆ అబ్బాయి ఎంత హర్ట్ అవుతాడో షేర్ని దయ వల్ల ప్రాక్టికల్గా తెలిసింది. విజయ్ లాంటి మంచివాడిని ఏసడించి అవమానించిన షేర్ని మీద పట్టరాని కోపం వచ్చింది. అంత పొగరెందుకు? డబ్బున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఈమెకున్న టెక్కు ఎవ్వరికీ లేదు. మనుషుల్ని మరీ పురుగుల్ని చూసినట్టు చూస్తుంది. ఏమనుకుంటుందో ఏమిటో కోపంగా అన్నాడు పవన్. విజయ్ మొహంలో బాధ కనిపించింది. వద్దు పవన్, హరిణిని ఏమీ అనకు అన్నాడు ఆరాధనగా చూస్తూ. ఏమీ అనకూడదా? అసలు అది మనిషేనా? దెయ్యం, పిశాచి, డెవిల్ అరిచేశాడు పవన్. మరుక్షణం అతని కళ్ళ ముందు నక్షత్రాలు కదిలాయి. బలమైన చెంపదెబ్బ. విజయ్ నిర్ఘాంతపోతూ అన్నాడు. పవన్, ఎంత మాట అన్నావురా? హరిణి రాక్షస కాదు, హరిణి దేవత. అసలు నువ్వు ఈనాడు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం ఎవరు? హరిణి అన్నాడు విజయ్. పవన్ ఆశ్చర్యపోయాడు. అవును పవన్, ఆ రోజు నాన్నగారు నిన్ను రంగయ్య దగ్గర నుంచి విడిపించి తీసుకొచ్చినప్పుడు ఏమన్నావు? డబ్బు కట్టి ఆ రాక్షసు నుంచి తప్పించారు, మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటానన్నావు. అప్పుడు నాన్నగారు ఏమన్నారు? ఆ చల్లని పాప వల్ల బాబు నేను ఈ డబ్బు తేగలిగింది అన్నారు. గుర్తుందా? నీ సంగతి విని కరిగిపోయి అప్పటికప్పుడు డబ్బు ఇచ్చి నిన్ను విడిపించుకురమ్మని కళ్ళనీళ్లతో చెప్పిన బంగారు తల్లి హరిణిని నువ్వు రాక్షసి అంటావా? ఆవేశంగా అన్నాడు విజయ్. విజయ్, ఆమె హరిణి, కానీ ఈమె హరిణి కాదు, షేర్ని. షేర్నీనే హరిణి. ఆ కళ్ళు, ఆ ముక్కు అన్నీ నాకు బాగా గుర్తు అన్నాడు విజయ్. కాదు కాదు కాదు, హరిణిని నేను గౌరవిస్తాను. ఆమెకు అంత మంచి మనసు ఇచ్చినందుకు దేవుడికి సాష్టాంగం చేస్తాను. కానీ నువ్వు షేర్నీని హరిణి అనడం మాత్రం నాకు కష్టంగా ఉంది. విజయ్ పవన్ వైపు చూశాడు. పవన్ అతన్ని చూసి చలించిపోయాడు. విజయ్ కళ్ళల్లో నీళ్లు, అతని మొహంలో దిగులు, ఆత్మీయత, బాధ అన్నీ కలగలిసిన అదో మాదిరి భావం. విజయ్ అస్పృష్టంగా అన్నాడు. పవన్, మనం వికారాబాద్ వెళ్దాం రా అన్నాడు విజయ్. దేనికి? నాన్నగారి దగ్గర హరిణి ఫోటో ఉంది, చూపిస్తాను. విజయ్ పవన్కి ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఇవ్వలేదు. వెంటనే నడిపించుకుంటూ కాలేజ్ బయటకు తీసుకెళ్లాడు. ఆ కాలేజ్ వికారాబాద్ వెళ్ళే దారిలోనే ఉంది. అక్కడి నుంచి బోలెడని బస్సులున్నాయి. వాళ్ళు బస్సు ఎక్కి జ్ఞానానందం గారి ఇంటికి చేరుకున్నారు. హఠాత్తుగా వచ్చిన వాళ్ళని చూసి జ్ఞానానందం గారు ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఉరుములేని పిడుగుల్లా ఊడిపడ్డారు? నవ్వుతూ పలకరించారు. చిన్న పనుండి నవ్వుతూ చెప్పాడు విజయ్. రండి, పాపం ఎండలో వచ్చారేంటి? సాయంత్రం బస్సులో రాలేకపోయారా? జ్ఞానానందం గారి భార్య అంది. ఏం లేదు, మన పవన్కి నా చిన్నప్పుడు ఫోటోలు చూపించాలి చెప్పాడు విజయ్. ఇద్దరూ లోపలికి వెళ్ళి మొహం కాళ్ళు కడుక్కుని వచ్చి కుర్చీల్లో కూలబడ్డారు. టీ తాగారు. జ్ఞానానందం గారి భార్య వంట ప్రయత్నాలు చేస్తుంది. రా, ఫోటోలు చూద్దాం అంటూ పవన్ చేయి పట్టుకుని లోపల గదిలోకి తీసుకెళ్లాడు విజయ్. బీరువాలో ఆల్బమ్లు, విడి ఫోటోలు వెతుకుతూ చివరికి ఒక ఫోటో బయటకు తీశాడు. హరిణి ఫోటో ఇదే అన్నాడు. పవన్ ఆతృతగా అందుకొని చూశాడు. ఫోటోలో 10 ఏళ్ల అమ్మాయి పట్టులంగా జాకెట్టు, చక్కగాలిన 2 జడలు, జడలో పువ్వులు. అమ్మాయి మొహం చంద్రబింబంలా ఉంది. కళ్ళు వెన్నెల రేఖల్లా ఉన్నాయి. పెదవుల మీద చల్లటి చిరునవ్వు.
ప్రశాంతతకి సౌమ్యతకి మృదుత్వానికి మారుపేరు ఆ పాప మొహం చూస్తే చాలు చూసేవాళ్లకు మనసు ప్రశాంతంగా మారి హాయిగా జోలపాడినట్లు నిద్ర వస్తుంది. ఆరోగ్య దేవత, ఐశ్వర్య దేవతలు ఉన్నట్లుగా సౌమ్యతకి ప్రశాంతతకి కూడా ఒక దేవత ఉంటే ఆ దేవత చిన్న పాప ఆకారం దాల్చి వస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది ఆ ఫోటో చూస్తూ ఉంటే. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు అన్నీ షేర్నీవే. ఆ పాపకు షేర్నీ వయసు వస్తే అచ్చం షేర్నీలాగే ఉంటుంది. నేను ముమ్మాటికి చెబుతున్నాను, నో డౌట్ షేర్నీనే హరిణి. నాన్నగారితో నేను ఒకసారి వెళ్ళి హరిణిని చూశాను. ఆ కళ్ళు, ఆ ముక్కు అన్నీ నాకు బాగా గుర్తున్నాయి. నేను హరిణిని మర్చిపోలేను. ఆ రోజు అడిగితే తనే ఫోటో ఇచ్చింది అన్నాడు విజయ్. పవన్ విజయ్ చేతిలోని ఫోటోను చూస్తూ ఉండిపోయాడు. చిన్నారి హరిణి చిరునవ్వులు అలికిస్తుంది. ఆ పాపను చూస్తే ఎవరికైనా లేడి కొనలు, మంచులో తడిసిన మల్లెలు గుర్తుకు వస్తాయి. అదే షేర్నీని చూస్తే ఆడసింహాలు, రక్తంలో ముంచి తీసిన గులాబీలు గుర్తు వస్తాయి. ఏమిటిది అసలు? ఏమిటి మాయా? ఏంటి చిక్కుముడి? ఎలా ఈ మిస్టరీని ఛేదించాలి? అవును, మనం కాలేజ్ రికార్డ్స్లో హరిణి డాడీ పేరు చూస్తే సరిపోదు అన్నాడు విజయ్. బ్రహ్మాండంగా ఉంటుంది, రేపే ఆ పని మీద ఉంటాను అన్నాడు పవన్. మర్నాడు ఆఫీస్లో క్లర్క్ని బతిమాలి షేర్ని వివరాలు చూశాడు. షేర్ని డాటర్ ఆఫ్ రామ్ కుమార్ అంటే షేర్ని కృష్ణప్రసాద్ కూతురు హరిణి కాదు. అతను తన గదికి చేరేసరికి 4 అయింది. విజయ్ అప్పటికే ఇంటికి వచ్చేసి ఉన్నాడు. వచ్చావా? వాళ్ళ డాడీ పేరు కనుక్కున్నావా అడిగాడు వెంటనే. కనుక్కున్నాను, కృష్ణప్రసాద్ కాదు, షేర్ని వాళ్ళ నాన్న పేరు రామ్ కుమార్. అది విని కూడా విజయ్ నమ్మకం సడిలిపోలేదు. ఎక్కడో ఏదో జరిగింది అన్నాడు. హరిణికి ట్విన్ సిస్టర్ ఏమైనా ఉందా? ఎవరూ లేరు, హరిణి ఒక్కతే. మరి ఏం జరిగింది? ఆమె హరిణి కాదనుకోవడానికి విజయ్ మనసు అంగీకరించడం లేదు. ఆమె హరిణి అయి ఉంటే తన ఐడెంటిటీని కూడా ఎందుకు పోగొట్టుకుంటోంది? విజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. పవన్కి కూడా ఆమె హరిణి అని తెలిసాక మనసు ఊరుకోవడం లేదు. అసలేం జరిగింది? హరిణి ఎందుకు షేర్ని అని వ్యవహరిస్తుంది? ఎలాగైనా ఈ మిస్టరీని ఛేదించి అసలు సంగతి తెలుసుకోవాలి. ఇంత చేసి ఆమె నిజంగా షేర్నీనే అయితే ఏం చేద్దాం అడిగాడు పవన్. నాకైతే ఏమాత్రం సందేహం లేదు, ఆమె హరిణే. మరి ఏం చేద్దాం అడిగాడు పవన్. ఏముంది, షేర్ని వివరాలు సేకరించాలి అన్నాడు విజయ్. అది అంత తేలికేం కాదు. గొప్ప వాళ్ళే అసలు ఐసోలేటెడ్గా బతుకుతూ ఉంటారు. అందులో షేర్ని ఇంకా ఇంకా మనుషులకు దూరంగా ఉంటుంది. ఎవరిని ఏమాత్రం దగ్గరికి రానివ్వదు. మానసికంగా ఆమెకి చేరువయ్యి ఆమె సంగతులు తెలుసుకునేంత చనువు ఎవరికి ఇవ్వదు. కాలేజీలో లాభం లేదు అన్నాడు పవన్. సరే, ఇంటి దగ్గర ప్రయత్నిద్దాం. అదే ఎలా అని ఇద్దరూ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో టీ తాగుతూ ఆలోచించారు. ఇంటి అడ్రస్ ఉందా అడిగాడు విజయ్. ఉంది, కాలేజీలో అన్నీ ఒకేసారి నోట్ చేసుకున్నాను. మళ్ళీ మళ్ళీ అడిగితే ఎవరు, దీనికే బోల్డ్ అంత బతిమాలించుకుని ఇచ్చాడు అన్నాడు పవన్. జేబులోంచి కాగితం తీసి విజయ్కి ఇచ్చాడు. విజయ్ అడ్రస్ తీసుకొని చదివాడు. అబ్బో, బంజారా హిల్స్. మనం బస్సులోనో ఆటోలోనో ఈ విల్లు వెతకడానికి వెళ్తే ఇక అంతే. మా ఫ్రెండ్ని అడిగి స్కూటర్ తెస్తాను అన్నాడు. ఓకే. 10 నిమిషాల్లో ఇద్దరు బంజారా హిల్స్ రోడ్డు మీద ఉన్నారు. వెతికి వెతికి చివరికి షేర్ని ఇల్లు పట్టుకోగలిగారు. అది ఇల్లు కాదు, అసలు అదేంటో బోధపడలేదు. ముందు పెద్ద గేటు ఉంది. మూసి ఉన్న గేట్లోంచి ఏమీ కనపడడం లేదు. ఒక పక్క ఇంకో చిన్న గేటు. దాని ముందు ఒక గోర్ఖా కూర్చొని ఉన్నాడు. అతని దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఆ గేటులోంచి చూస్తే లోపల ఏముందో కాస్త కనిపిస్తుంది. లోపలంతా పెద్ద పెద్ద చెట్లతో అడవిలా ఉంది. ఆ చెట్ల మధ్య ఒక రోడ్డు. ఆ రోడ్డు మీద నుంచి వెళ్తే దూరాన్ని ఎక్కడో అలా వైకుంఠపురంలో అన్నట్లు ఒక మేడ స్పష్టంగా కనిపిస్తోంది. లోపల మిలమిలా మెరుస్తున్న కార్లు. అదంతా చూసి ఇద్దరూ ఆశ్చర్యంగా నోరు తెరిచేశారు. హైదరాబాద్ నగరంలో ఫాష్ లొకాలిటీలో ఇంత స్థలము, అంత పెద్ద మేడ, మనం అనుకున్న దానికన్నా వీళ్ళకి పెద్ద సీనే ఉన్నట్లుంది అన్నాడు పవన్. ఇలాంటి వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అన్నాడు విజయ్. పవన్ ఒక్కసారిగా నిలువున నీరైపోయాడు. తనకి షేర్నీకి మధ్య ఉన్న అంతరం పెద్ద భూతంలా భయపెట్టింది. షేర్ని ఇన్ని అంతస్తులు దిగివచ్చి తనను ప్రేమిస్తుందా? అంతలోనే ఆ మైకంలోంచి బయటపడ్డాడు. షేర్ని తనను ప్రేమించాలని తను కోరుకోవడం లేదు. తన ప్రేమ ఫలించని ఫలించకపోని
మరి ఎందుకిన్ని తంటాలు పడుతున్నట్లు? ఎందుకంటే తన షేర్నీని చాలా గాఢంగా, అత్యంత గాఢంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ ప్రేమ వల్ల సహజంగానే ఆమె గురించి అన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అందుకే వచ్చాడు. మరొక విషయం కూడా అతన్ని బాధిస్తోంది. షేర్ని ఎప్పుడూ నిప్పు తొక్కిన కోతిలా చిందులు తొక్కుతూ ఉంటుంది. చిరాగ్గా ఉంటుంది. అదే ఆమె గొప్ప అనుకుంటుందేమో తెలియదు, కానీ ఎన్నడూ అసలు హాయిగా నవ్వినట్లు కూడా కనిపించదు. నవ్వటం ఒక భాగ్యం అన్నారు. షేర్ని తనేదో భోగభాగ్యాలు అనుభవించేస్తున్నాను అనుకుంటోంది. కానీ అసలైన భోగం నవ్వుని పోగొట్టుకుందని ఆమెకు తెలీదు. ఎందుకు ఇలా ఉంది? ఆమె వివరాలు తెలుసుకుని సాధ్యమైతే ఆమెకు తెలియజెప్పి ఆమెని మార్చేయాలి. ఇది అతని ఉద్దేశం. ఇద్దరూ స్కూటర్ ఆపి చూడడం గమనించిన గోర్ఖా గేట్లోంచే క్యా హోనా అని అరిచాడు. అతని అరుపులకి ఎక్కడి నుంచో భయంకరమైన కుక్కలు వచ్చి అరవడం మొదలుపెట్టాయి. గోర్ఖాకి ఏం చెప్పాలో ఇద్దరికీ తెలియలేదు. ఇంకాస్త సేపు ఉంటే అతను అనుమానపడి పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. పోనీ ఆ షేర్ని తెలుసని చెబుదామన్నా అతను వెంటనే షేర్నీకి ఫోన్ చేసి చెప్తే అసలే పిచ్చికోతులను షేర్ని సీన్ని ఏ విధంగా టర్న్ చేస్తుందో తెలీదు. కూర్చున్నాయి అనేసి వెంటనే అక్కడి నుంచి తుర్రమన్నారు. మర్నాడు రామ్ కుమార్కి ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఎక్కడా చిన్న మెత్తి సమాచారం కూడా దొరకలేదు. అమ్మ బాబోయ్, అసలు వీళ్ళేం మనుషులు? ఇంత సీక్రెసీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? పవన్ ఆశ్చర్యపోయాడు. సీక్రెసీ కాదు, పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్ అన్నారు. మనం హరిని షేర్ని అవునా కాదా అని కదా తెలుసుకోవాలనుకుంటున్నాం. అది తెలియాలంటే 10 ఏళ్ల క్రితం సంగతులు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ విషయాలు తెలిసిన వాళ్ళు ఇంకా అక్కడ పనిచేస్తూ ఉండాలి. వాళ్ళు మనకు కోఆపరేట్ చేసి చెప్పాలి. ఇవన్నీ ఒక్క రోజులో తెలిసిపోవాలంటే కుదరదు. అలాంటి వాళ్ళు లేకపోతే అసలే సాధ్యపడదు కూడా అన్నాడు విజయ్. ఇద్దరూ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయారు. హఠాత్తుగా విజయ్కి ఒక ఆలోచన వచ్చింది. ఎలాంటి మనుషులైనా ఇంట్లో తమ వాళ్ళ జ్ఞాపకాల్ని ఉంచుకోక మానరు. షేర్నీయే హరిణి అయి ఉంటే తన చిన్ననాటి ఫోటోలో లేకపోతే తన తండ్రి ఫోటోను ఉంచుకోక మానదు. ఒకసారి ఆమె ఇంటికి వెళ్ళగలిగితే చాలు. ఇల్లంతా తిరిగి చూస్తే ఏదో ఒక ఆధారం దొరకకపోదు. తన ఆలోచన పవన్కి చెప్పాడు. రాత్రిపూట గోర్ఖాకి తెలియకుండా గోడ దూకితే అన్నాడు పవన్. అదేమన్నా పెట్టగోడ దూకు వెళ్ళడానికి? కోటగోడలా ఉంది. అంతెత్తు గోడకి గాజు పెంకులు, సోడా సీసా ముక్కలు ఏవేవో అతికించారు. ఆ పైన కుక్కలు 10 12 ఉన్నట్లున్నాయి. వెంటపడ్డాయంటే మనం హూ లెట్ ది డాగ్ అవుట్ పాటలో లాగా పరిగెట్టుతూ పాడుతూ పారిపోవాల్సిందే. ఇవేవీ నన్ను భయపెట్టవులే, కానీ మన ప్లాన్ ఫలించిందని స్పష్టంగా తెలిసిపోతుంటే ఇంకా ప్రయత్నించడం దేనికని? అంతే అన్నాడు విజయ్. సాహసం నా ఊపిరి. నేను ఈ రాత్రికే షేర్ని ఇంటి కూడా దూకి తీరుతాను అన్నాడు పవన్. అక్కడ షేర్ని రెడీగా ఉండి రీమాసేన్లాగా పెట్టగోడ దూకి నువ్వు రావయ్యా అని పాడదు. జాగ్రత్తగా కాపలా కాసే గోర్ఖా మీద పడి కరిచే కుక్కలు. అవన్నీ నేను ఆలోచించదలుచుకోలేదు. నీకు భయమైతే నువ్వు రాకు, నేను ఒక్కడనే వెళ్తాను అన్నాడు పవన్. నిజంగానే అతను ఏమీ ఆలోచించే స్థితిలో లేడని విజయ్కి అర్థమైపోయింది. వద్దు పవన్, వద్దు. అవి కుక్కలు కావు, సింహాలు. చీల్చి పారేస్తాయి. నేను ఇంకో ఉపాయం చెప్తాను విను. ఏంటది? విజయ్ చెప్పిన ఉపాయం విని పవన్ ఎగిరి గంతేశాడు. ఇది కూడా రిస్క్తో కూడినదే, కానీ నువ్వు అస్సలు మాట వినేట్లు లేవని ఇలా చెయ్యాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇద్దరికీ డేంజర్ అన్నాడు. లేదు, నాకు ఇది చాలా నచ్చింది అన్నాడు పవన్. షేర్నికి కార్లు ఉన్నట్టులే డ్రైవర్లు 3 ఉన్నారు. లక్కీగా ఆ రోజు వచ్చిన డ్రైవర్ కాస్త అమాయకుడే. కొత్తగా వచ్చాడు కాబట్టి షేర్ని అంటే ఇంకా పూర్తి భయం ఏర్పడినట్లు లేదు. షేర్ని వచ్చే లోపల డోర్ తెరిచి బయట నిలబడి పేపర్ చదువుకుంటున్నాడు. అది ఊరి బయట కాలేజ్ కాబట్టి గాలి చాలా బ్రహ్మాండంగా వీస్తూనే ఉంటుంది. గాలికి పేపర్ ఎగిరిపోయింది. అతను దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. అదను చూసి పవన్, విజయ్ ఇద్దరు డిక్కీలో దూరారు. డిక్కీ విశాలంగా ఉంది. 5 నిమిషాలు అయ్యాయో లేదో షేర్ని డ్రైవర్ మీద తిట్ల వర్షం కురిపిస్తూ కారు ఎక్కడం వినిపించింది. కారు స్టార్ట్ అయ్యి ముందుకు సాగిపోయింది. కారు షేర్ని ఇంట్లోకి ప్రవేశించడం తెలుస్తూనే ఉంది వాళ్ళకి. కారు ఫోర్టుకో దాకా వచ్చింది. ఇద్దరు చల్లగా డిక్కీ పైకెత్తి కిందకు దిగిపోయారు. ఫోర్టుకో పక్కనున్న గుబురులోకి జారుకున్నారు. ఎక్కడి నుంచో
కుక్కలు అరుచుకుంటూ రావడం వినిపించింది. ఇద్దరికి గుండె గుబేల్మంది. ఏయ్, నిక్కీ, టామీ, రిక్కీ, ఎందుకలా అరుస్తారు? రండి రండి అంది షేర్ని. కుక్కలు ఇంకా మరుగుతూనే ఉన్నాయి. భయంకరంగా అరుస్తూ పొదవైపుకి రాబోయాయి. ఇంతలో నిక్కీ, టామీ హుష్, సైలెన్స్, సైలెన్స్, గో గో అన్న స్వరం వినిపించింది. కుక్కల మంత్రముగ్ధుల్లా ఆ గొంతు వినిపించిన వైపు చూశాయి. పవన్, విజయ్ కూడా అటు చూశారు. అక్కడ ఒక స్త్రీ నిల్చొని ఉంది. 40ల్లో ఉన్న స్త్రీ. ఒకప్పుడు మహా అందగత్తె అయి ఉండాలి. ఆ ఛాయలు ఆమెను ఇంకా వేడిపోలేదు. అందం కన్నా అహంకారం, దర్పం ఆమె మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. షేర్నీ పోలికలు కూడా ఉన్నాయి. ఆమె కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు, ఆఖరికి ఇంట్లో వేసుకున్న చెప్పులు కూడా ఆమె టీవీకి, దర్పానికి ప్రతీకల్లా ఉన్నాయి. మమ్మీ, మమ్మీ! షేర్ని ఆమెని చేతులతో చుట్టేసింది. నా తల్లి, నా షేర్ని, నా రాణి, నా షేర్ని అంది ఆ స్త్రీ షేర్నీని ఇంకాస్త దగ్గరికి తీసుకుంటూ. మొట్టమొదటిసారిగా షేర్నీలో కనిపిస్తున్న ఆప్యాయత, అనురాగం పవన్ ఆశ్చర్యంగా చూశాడు. కుక్కలు మళ్ళీ మరుగాయి. మమ్మీ, వీటికి ఏదో అయ్యింది ఇవాళ. లాభం లేదు, కట్టేయాలి అంది షేర్ని. రంగన్న, రాజేశ్వర్, షేర్ని మమ్మీ పిలిచింది. అది పిలవడం కాదు, ఉరమడం. ఇద్దరు నౌకర్లు, చాలా బలిష్టంగా ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీటిని కట్టేయండి ఆజ్ఞాపించింది ఆ స్త్రీ. మౌనంగా, వినయంగా తల ఊపారు వాళ్ళు. వాటిని తీసుకుని వెళ్ళారు. ఏం చేయాలో తెలియక ఆ పొదచాటునే దాక్కున్నారు పవన్, విజయ్. అప్పుడప్పుడు నౌకర్లు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. షేర్ని స్నానం చేసి నైటీ వేసుకుని గార్డెన్లో చక్కర్లు కొట్టింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో మళ్ళీ లోపలికి ఒక కారు వచ్చింది. అందులోంచి అందంగా ఉన్న 50 ఏళ్ల వ్యక్తి దిగాడు. ఆయనేనా కృష్ణప్రసాద్? గుసగుసగా అడిగాడు పవన్. కాదు, చిన్నగా చెప్పాడు విజయ్. మరి కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడు? ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. నౌకర్లు ఆయన వెంట నడిచారు. అప్పటికి ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్న తోటమాలి, వాచ్మెన్, వంట మనిషి వాళ్ళ ఫ్యామిలీలంతా భోజనం చేసేసి నిద్రకు సిద్ధంగా ఉన్నారు. షేర్ని ఇంట్లో అంతా భోజనాలు చేసి పడుకునేసరికి రాత్రి 11 దాటింది. లైట్లు ఒక్కొక్కటే ఆరిపోతున్నాయి. అదే అదననిపించింది పవన్, విజయ్లకి. వెంటనే మెల్లగా ఇంట్లోకి వచ్చేశారు. పెద్ద పెద్ద అద్దాల తలుపులు దాటాక పెద్ద హాల్ నిండా సోఫాలు నిండుగా ఉన్నాయి. మరోవైపు డైనింగ్ హాల్, మధ్యలో పైకి వెళ్ళటానికి మెట్లు, అంతా ఖరీదైన పాలరాయి, మేలిరకం టేకు పనితనం. ఎవరో వస్తున్న అలికిడి. ఇద్దరూ గబాలన ఒక మూలకి తప్పుకున్నారు. ఆ మూల కిందకి వెళ్ళేందుకు మెట్లున్నాయి. ఎక్కడ వెతుకుదాం అన్నాడు. ముందు షేర్ని గది. హాల్లోని షోకేస్ లాంటిది ఏదీ లేదు. ప్రతి మూల ఒక సింహం బొమ్మ ఉంది. ఆ సింహం బొమ్మలు ఎంత సజీవంగా ఉన్నాయంటే నిజం సింహాలే కూర్చున్నట్లున్నాయి. వాటిని చూడగానే గుండె జల్లుమంటుంది. ఒక మూల పెద్ద ఈగల్ బొమ్మ ఉంది. అది దాని రాక్షస పంజాలో చిక్కిన పావురం మెడలోంచి రక్తం కారుతుంది. ఆ గరుడ పక్షి మొహంలో క్రూరత్వం, పావురం మొహంలో దీనత్వం. ఆ బొమ్మ చేసిన శిల్పి చక్కగా మలిచాడు. చిరుతపులి, హైన, సింహం, పాములు, రాక్షస బలులు, ఇంటి నిండా అనేక రకాల క్రూర జంతువుల బొమ్మలు. కొన్ని ఎంత జుగుప్స కలిగిస్తున్నాయంటే వాటిని చూస్తే వాంతి వచ్చేస్తుంది. లాభం లేదు, వీళ్ళెవరో సాడిస్టులలాగా ఉన్నారు అన్నాడు పవన్. భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు, పక్షులు అన్నిటిలోనూ కేవలం క్రూర జంతువుల బొమ్మలు మాత్రమే అక్కడున్నాయి. ఎంతో వింత మనుషులు. కిటికీలోంచి గార్డెన్ వ్యూ కనిపిస్తోంది. గార్డెన్లో అక్కడక్కడ దీపాలు, వాటి వెలుగులో గార్డెన్లో ఉన్న చెట్లు, మధ్య మధ్య బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆ బొమ్మలు కూడా సాధారణంగా గార్డెన్లో కనిపించే నీళ్లు పోసే బొమ్మలు, పిల్లల బొమ్మలు కావు. ఉట్టె పట్టుకున్న మనిషి, బల్లెం పట్టుకున్న వీరుడు, కత్తి ధరించిన శూరుడు లాంటివే. ఇంటి లోపల అమర్చిన డెకరేషన్ ప్లాంట్స్ కూడా అన్నీ ఎడారి మొక్కలే. బ్రహ్మజముడు, నాగజముడు, ఇంకా పేర్లేవో తెలియని ముళ్ళ పొదలు. రంగన్న దీపాలన్నీ ఆర్పేశాడు. అంతా చీకటి, నిశ్శబ్దం. అసలే ఒకదానికొకటి సంబంధం లేని ఇల్లు. అందులోనూ షేర్ని చాలా పెద్ద స్థలం ఉన్న ఇల్లు. నిశ్శబ్దం, చీకటి, భూతగృహం లాంటి ఆ కొంప, వింత మనస్తత్వపు మనుషులు. ఒక్కొక్క గదినే మెల్లగా చూసుకుంటూ పిల్ల అడుగులు వేస్తూ వస్తున్నారు. ఎంత చూసినా ఇల్లు తరగడం లేదు. ఎగుడు దిగుడుగా కట్టిన ఇల్లు. ఒక గది పైకి ఉంటే మరో గది కిందకు ఉంది.
వింత పిల్లుల్లా అడుగులు వేస్తూ వస్తున్నా జరిగే ప్రమాదం జరిగింది. ఒక హాల్లోకి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద కొండ చిలువ బొమ్మ ఉంది. అది ఎంత సహజంగా భయంకరంగా ఉందంటే విజయ్ దాన్ని చూసి నిజం పాము అనుకున్నాడు. గుహలాంటి నోరు భయంకరంగా తెరిచి అమాంతం మింగేద్దామా అన్నట్లు చూస్తున్న ఆ కొండ చిలువను చూడగానే ఒక్కసారిగా అదిరిపడి పక్కనున్న స్టూల్కి తగిలాడు. అంతే, ఖనేల్మన్న శబ్దం. నిక్కీని వదిలేసారులా ఉంది. భౌ భౌమని అరుపు. కుక్క వేగంగా దూకుతూ ఇటే వస్తున్న శబ్దం. అయిపోయాం రా అన్నాడు విజయ్. నిక్కీ వేగంగా సింహంలా దూకి వచ్చేస్తుంది. పవన్ కూడా తమ పని అయిపోయిందనే అనుకున్నాడు. కానీ అదృష్టం. అంతలోనే నిక్కీ అని వారిస్తున్న స్వరం. ఆ గొంతు షేర్నీదే. ఏమిటి షేర్ని, 12 అయినా నిద్రపోదా? నిక్కీ కమాన్ హరి అప్. షేర్ని స్వరానికి మంత్రముగ్ధైన సర్పంలా తల వంచుకుని వెళ్ళి ఆమెని అనుసరించి నడుస్తుంది నిక్కీ. బతికం అన్నాడు విజయ్. అంతే అంతే, జాగ్రత్త చూసుకుని అడుగులు వేయి అన్నాడు పవన్ గుసగుస. ఏం చేస్తాం, ఇది చూస్తే దెయ్యాల బంగ్లాలా ఉంది. 3 మనుషులకి ఇంత ఇల్లా? అయినా ఇదేం ఇల్లు అన్నాడు విజయ్. ఇల్లంతా తిరిగిన ఒక ఫోటో కానీ చిత్రపటం లాంటిది కానీ కనిపించలేదు. మనుషులవి కానీ దేవుళ్ళవి కానీ పూల లాంటివి కానీ ఫోటోలు పెయింటింగ్స్ ఏవీ లేవు. వాళ్ళకి జీవులంటే తాము క్రూర జంతువులు తప్ప మరొకటి ఉన్నట్లు ఆలోచన లేదనిపించింది. వీళ్ళకి కూడా పెద్దవాళ్ళంటే ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, కనీసం వాళ్ళ ఫోటోలు కూడా లేవు అన్నాడు విజయ్. ఫోటో ఆల్బమ్లు లాంటివి బీరువాల్లో దాచుకున్నారేమో అన్నాడు పవన్. అంతే అయ్యుండాలి. ఇద్దరికీ నిరాశగా ఉంది. దుర్భేద్యమైన కోటలాంటి ఆ ఇంట్లోకి రావడమే కష్టం. ఎలాగో ఒకలా వచ్చిపడ్డాక కూడా ఏ ఆధారాలు దొరకక నీరసంగా అనిపించింది. ఇంత శ్రమ వృధాయేనా? ఏం చేయాలి? డైనింగ్ హాల్లో ఒక షోకేస్ ఉంది. టీ షర్ట్లు, డిన్నర్ సెట్లతో పాటు రకరకాల కత్తులు, చాకులు, కటార్లు ఉన్నాయి. ఆధునికంగా ఉన్న కిచెన్కి ఆనుకొని మరో గది ఉంది. అందులో వేట కత్తులు, బిచ్చు కత్తులు, కొడవలి లాంటివి ఉన్నాయి. వీళ్ళ దగ్గర పిస్టల్ లైసెన్స్ కూడా ఉండే ఉంటుంది. అసలే పిచ్చి వాళ్ళకంగా ఉన్నారు. తెక్కలేచి మనల్ని పేల్చి పారేస్తారు. పోదాం పద అన్నాడు విజయ్. అన్నిటికీ తొందరేనా? ఇంత కష్టపడి వచ్చేంది పేల్చేస్తారని భయపడి పారిపోవడానికా? మన అన్వేషణ ఇంకా ఫలించనే లేదు అన్నాడు పవన్. ఇద్దరూ మెల్లగా ఆ చీకట్లోనే కనపడ్డ చోటల్లా చూస్తున్నారు. తిరిగి మళ్ళీ హాల్లోకి వచ్చారు. ఇంతలో మేడ మీద అలికిడి. ఇద్దరూ భయంగా ఒక మూలకి తప్పుకున్నారు. అంతటా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మేడ మీద అడుగుల చప్పుడు. షేర్ని మమ్మీ మెట్లు దిగి వస్తుంది. ఆమె తెల్లటి నైటీ ధరించింది. జుట్టు విరబోసుకుని ఉంది. దగ్గర పడ్డప్పుడు ఆమె మొహం ఆ చిరు చీకట్లో అస్పష్టంగా కనిపిస్తుంది. ఆ మొహంలో క్రౌర్యంతో పాటు కోపం కూడా కనిపిస్తుంది. ఏదో భావాన్ని బలవంతంగా అదిమిపెట్టినట్లు ఆమె మొహం కొద్దిగా ఉబ్బి ఇంకాస్త క్రౌరంగా కనిపిస్తుంది. చీకట్లో నడిచి వస్తున్న ఆమె పిశాచంలా అనిపిస్తుంది. ఎందుకో ఆమెను చూడగానే విజయ్కి భయం వేసింది. ఆమె చరచర భూగృహంలోకి నడిచి వెళ్ళిపోతుంది. అప్రయత్నంగా ఆమెని అనుసరించారు ఇద్దరు. ఆమె లోపలికి నడిచింది. అక్కడ భూగృహంలో ఒక పెద్ద గది ఉంది. ఆ గదిలో ఏమీ లేవు. 4 వైపులా గోడలు మాత్రం ఉన్నాయి. ఆమె ఒక గోడ దగ్గర ఆగింది. ఏదో స్విచ్ని నొక్కగానే ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఆ బోర్డు మీద నెంబర్లున్నాయి. ఆమె ఏవో నెంబర్లు నొక్కగానే గోడ తెరుచుకుంది. పవన్, విజయ్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. లోపల ఏముంది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కనబడకుండా దాచిన నిధి నిక్షేపాలా, లేక తాతల నుంచి సంక్రమించిన మణిమాణిక్యాలా? ఏమున్నాయి అందులో? సినిమాల్లో చూపించినట్లు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో మణులు, బంగారు కడ్డీలు కనిపిస్తాయా? లేకపోతే ఏ మాదక ద్రవ్యాలో స్మగ్లింగ్ చేస్తున్నారా? అసలు ఏముంది అందులో? ఇద్దరు కళ్ళు చిట్లించి పెద్దవి చేసి చూశారు. అక్కడ ఏమీ లేదు. ఒక నిలువెత్తు పటం మాత్రం ఉంది. అది ఎవరితో ఏమిటో ఏమాత్రం కనపడడం లేదు ఇద్దరికి. దగ్గరికి వెళ్తే ఆమె పసిగడుతుందని భయం. ఇంతకీ ఆమె ఇక్కడ ఏం చేయబోతుంది? మన ఇద్దరిని చంపేసి ఇక్కడ పారేసినా కనుక్కునే దిక్కు లేదు అన్నాడు విజయ్ గుసగుసగా. ఊరుకో, అలా ఏం జరగదు అన్నాడు పవన్. ఆమె ఏం చేస్తుందోనని ఇద్దరికీ ఆతృతగా ఉంది. అపరాత్రి వేళ ఇలా భూగృహంలోకి రావడం, ఏదో పటం ముందు నిలబడడం, ఇదంతా ఏమిటి? ఏదన్నా క్షుద్ర పూజగానే నిర్వహించబోవడం లేదు కదా? ఇద్దరు అలా కళ్ళు వెళ్ళబెట్టుకుని
చూస్తుండగానే ఆమె ఉన్నట్లుండి నేల మీద కూలిపోయింది. ఆమె ఒళ్ళు కంపించిపోతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతలోనే ఆమె లేచి నిలబడింది. మళ్ళీ నెంబర్లు నొక్కగానే పటం మూసుకుపోయింది. ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె నడకలో ఆ వేగం విసురు లేవు. మెల్లగా వెళ్ళిపోయింది. ఆమె వస్తుంటే ఇద్దరు మళ్ళీ తప్పుకొని హాల్లో దాక్కున్నారు. ఆమె కనుమరుగు అయిందాకా చూసి ఇద్దరూ భూగృహంలోకి పరిగెత్తారు. పిచ్చిగా మేట నొక్కారు. ఊహకి వచ్చిన నెంబర్లన్నీ నొక్కారు. గోడ తెరుచుకోలేదు. నొక్కి నొక్కి ఇద్దరికి అలుపు వచ్చేసింది. ఇక నా వల్ల కాదు బాబు అన్నాడు విజయ్ కిందకి వాలిపోయి. ఇక లేవలేక అలాగే కూర్చుండిపోయాడు. పవన్కి కూడా తమ శ్రమ అంతా వృధా ప్రయాసే అనిపించింది. అయినా ఏదో ఆశతో ఇంకోసేపు గడిపారు. ఇందులోనే ఏదో రహస్యం ఉంది అన్నాడు పవన్. ఏమో బాబు, వీళ్ళని చూస్తే నాకు ఏ క్షుద్ర పూజలో చేసే రకాల్లో కనిపిస్తున్నారు. ఈమె హరిణి కాదు. హరిణి ఇలా ఎందుకుంటుంది? నా భ్రమ అన్నాడు విజయ్. నేనేదో కథలో చదివాను. యాక్సిడెంట్ అయి మొహం అంతా నుజ్జునుజ్జయిపోతే వేరే మనిషి మొహం తెచ్చి పెడతారు. ఆ మనిషి మొత్తం ఆ మొహం తాలూకు మనిషిలాగే ఉంటాడు. అలాంటి స్టోరీ ఏమో ఇది అన్నాడు పవన్. ఏమో, లేకుంటే ఏ క్షుద్ర దేవతనో ఆరాధించి అలాంటి మొహాలు తెచ్చుకున్నారో ఏంటో. వీళ్ళైతే మామూలు మనుషులు కారు. అసలు మనుషులేనా, లేకపోతే ఏ యక్షులో రాక్షసులో సరదాకి మనిషి వేషంలో తిరుగుతున్నారా? ఇద్దరూ మాటల్లో పడి పొంచి ఉన్న ప్రమాదం అస్సలు గమనించలేదు. నిక్కీ భయంకరంగా మొరగడం మళ్ళీ వినిపించింది. ఏమైంది? షేర్ని మమ్మీ అడుగుతోంది. ఏమో, దీనికి ఇవాళ ఏమైందో ఏంటో ఊరికే అరుస్తుంది. కుక్క ఊరికే ఎందుకు అరుస్తుంది? ఎవరన్నా దొంగ రాలేదు కదా, పోనీ నిక్కీని వదిలేద్దాం అన్న మాటలు వినిపించాయి. చచ్చాంరా నాయన, ఇక్కడ చూస్తే ఏ ఆధారాలు దొరకలేదు, అక్కడ చూస్తే కుక్కను వదిలేస్తున్నారు. అది పీకిందంటే అంతే. పద పద, దానికి చిక్కక ముందే పారిపోదాం తొందర పెట్టాడు విజయ్. పవన్కి కూడా అదే మంచిదనిపించింది. ఇక్కడ ఎంత వెతికినా ఏమీ లాభం లేకుండా ఉంది. ఇక్కడ ఉండడం అనవసరం. మిగతా కుక్కలను వదిలేసినా ఈ నిక్కీ మాత్రం ఇల్లంతా తిరుగుతుంది. ఈ ఇంట్లో దానికి స్పెషల్ ట్రీట్మెంట్లా ఉంది అన్నాడు విజయ్. ఈ ఇంట్లో దాని పొజిషన్ ఏంటో, పవర్ ఏంటో మనకి అనవసరం. ఇప్పుడు మన ముందు ఉన్న టాస్క్ దానికి దొరకకుండా పారిపోవడం అంతే అన్నాడు పవన్. మెల్లగా లేచి కుక్క ఎక్కడుందా అని చూసుకుంటూ నడుస్తున్నారు. పిల్లుల్లా నడుస్తూ కాంపౌండ్ వాల్ దాకా వచ్చారు. వాచ్మెన్ లోపల ఉన్నట్లున్నాడు. గేటు దగ్గర ఎవ్వరూ లేరు. విజయ్ బయటికి దూకేశాడు. పవన్ సరిగ్గా గేట్ ఎక్కి దూకపోతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నిక్కీ వచ్చేసి అమాంతం అతని షర్ట్ పట్టేసింది. పవన్కి ఏం చేయాలో తెలియలేదు. మొత్తం మతిపోయినట్లు మహా తికమకగా ఉంది. ఎట్లాగో తెలివి తెచ్చుకుని షర్ట్ని ఊడదీసేసి ఒక్క ఎగిరెగిరి గేటు మీద నుంచి రోడ్డు మీదకి ఒక్క దూకాడు. కింద పడి మళ్ళీ అరక్షణంలో లేచి ఒంట్లోని శక్తి మొత్తం కాళ్ళలోకి తెచ్చుకుని ఒక్క పరుగు తీశారు. మెయిన్ రోడ్డు మీదకి ఎలా వచ్చి పడ్డారో వాళ్ళకే తెలియదు. అవసరం అన్నీ నేర్పుతుందేమో అనిపించింది పవన్కి. లేకుంటే తనేంటి అంత సాహసంగా ఆ ఇంట్లోకి వెళ్ళడం ఏంటి, ఆ తర్వాత నిర్భయంగా ఆ ఇల్లంతా తిరగడం ఏమిటి, అంతేకాకుండా ఆ భయంకరమైన కుక్కల్ని తప్పించుకుని పారిపోయి రావడం ఏమిటి? విజయ్కి కూడా అదే అనిపించినట్లుంది. పవన్ వైపే చూస్తున్నాడు. వాళ్ళు అప్పటికే పరిగెత్తి చాలా దూరం వచ్చేశారు. షేర్ని ఇంటి నుంచి ఎవరు వాళ్ళని అనుసరించి వచ్చిన ఛాయలు లేవు. ఇంట్లోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లు నిస్సందేహంగా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. అయినా ఎందుకు పట్టించుకోలేదు? పట్టుకునే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? షేర్ని అసలు ఎవరు ఆలోచిస్తున్నాడు పవన్. విజయ్ పవన్ వంక చూస్తున్నాడు. అతనిలో ఏవేవో దర్శించగలుగుతున్నాడు. చిన్నబాబు కాలికి గొలుసులు, బందీగా జీవితం గడుపుతూ యజమానికి వెట్టి చాకరీ చేస్తున్న బాలుడు. ఆ తర్వాత అందులోంచి బయటపడి జీవితం అంటే తెలుసుకున్న జ్ఞాని, విద్యా విజ్ఞాన ఖని. ఇన్నాళ్ళు అతనిలో ఒక తాత్వికుడిని, జ్ఞానిని మాత్రమే చూసిన విజయ్కి ఇప్పుడు పవన్లో అద్భుత ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ప్రేయస్ కోసం ఏ సాహసానికైనా సిద్ధం అయినా ఓ అపూర్వ ప్రేమికుణ్ణి అతనిలో చూడగలిగాడు విజయ్. ఇద్దరూ రొప్పుతూ నిలబడ్డారు. అసలు అదేమిల్లు? బంజారా హిల్స్లో ఎన్నో ఇల్లున్నాయి, లేటెస్ట్ డిజైన్లవి, పాతకాలం మెడలు అన్నీ ఉన్నాయి, కానీ ఇదేంటి ఏదో మాయామహల్లా ఉంది అన్నాడు విజయ్. అతనికి తను చదివిన మొఘల్ దర్బార్ కుట్రలు అనే పుస్తకం గుర్తుకు వచ్చింది. అందులో అంతఃపురం స్త్రీలు మగవాళ్ళని పిలిపించుకుని చంపి పక్కనే ఉన్న కందకంలో పడేస్తూ ఉంటారు. అక్కడంతా మాయలు మంత్రాలు ఉన్నాయనుకుంటారు, కానీ చివరికి అవన్నీ ఆ సౌదాలు కట్టిన శిల్పులు రకరకాల సొరంగాలు, రహస్య మార్గాలు ఏర్పరచడం వల్ల
ఏవి బయటకు రాలేదని తెలుస్తుంది. షేర్ని కూడా అదే కోవ మనిషా? ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు పవన్. నా పిచ్చి కానీ పూలు పదునైన రాళ్ళు అవుతాయా? కావుగా కావు. షేర్ని హరిణి ఎలా అవుతుంది? అంతా నా పిచ్చి. అనవసరంగా సందేహపడుతున్నామేమో అనిపిస్తుంది అన్నాడు విజయ్. నాకు మాత్రం ఇప్పుడు నిజంగా షేర్నినే హరిణి అని అనుమానం కలుగుతుంది. ఆ ఇల్లు చూసావా? అది చూస్తేనే అందులో నివసిస్తున్న వాళ్ళ క్రౌర్యం అర్థమవుతుంది. అక్కడ పెరిగితే నువ్వు నేను కూడా అలాగే అవుతాం అన్నాడు పవన్. ఇద్దరు ఇంటికి వచ్చారు. ఏం చేద్దాం అన్నాడు విజయ్. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇంక వెనక్కి పోను. ఈ షేర్ని ఎవరో కనుక్కొని తీరుతాను అన్నాడు పవన్ మొండిగా. ఓకే, కానీ ఎలాగా? ఇటు నుంచి లాభం లేదు కానీ అటు నుంచి నరికి రావాలి అన్నాడు పవన్. ఎటు నుంచి? నారాయణపురం నుంచి అన్నాడు పవన్. నీ మొహంలా ఉంది. నారాయణపురం అంటే నేను వెంటనే అక్కడికే పోయేవాడినిగా. ఇక్కడ ఈ బూత్ బంగ్లాకి మనం వెళ్ళి అర్ధరాత్రి గోడ దూకే అవసరం ఏముంది అన్నాడు విజయ్. అంటే నారాయణపురం అనే ఊరే లేదా? ఫిక్షిషియన్స్ ఊరా అసలు? ఈ హరిణి అనబడే క్యారెక్టర్ ఉందా, లేకపోతే అది నువ్వు కల్పించిన పాత్రేనా? పవన్ ఆశ్చర్యపోతూ అడిగాడు. విజయ్ పగలబడి నవ్వాడు. ఏం ఇంటర్ప్రిటేషన్? నారాయణపురం అనే ఊరే లేదంటే అది కల్పితమైన ఊరని కాదు నేను చెప్పేది. నారాయణపురం అనే ఊరు ఉండేది కానీ ప్రస్తుతం లేదు. అదేదో ప్రాజెక్ట్ కింద ఆ గ్రామం మొత్తం జలమయం అయింది. ప్రస్తుతం ఆ ఊరు లేదు. అక్కడ వాళ్ళంతా ఎటుపోయారో ఏమో. ప్రభుత్వం వాళ్ళకి వేరే ఊళ్ళో స్థలాలు ఇచ్చింది కానీ అది అంతా 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడున్నారు అని కనుక్కుంటాను అన్నాడు విజయ్. విజయ్ అన్వేషణ ఫలించింది. నారాయణపురం నిర్వాసితులకి ప్రభుత్వం కల్పించిన గ్రామంలో విజయ్కి తెలిసిన వాళ్ళు కొందరు ఇంకా అక్కడే ఉన్నారట. నేను వెళ్ళి కనుక్కొని వస్తానన్నాడు విజయ్. నేను వస్తానన్నాడు పవన్. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఎన్ని చోట్ల తిరగాలో ఏమో. నీకు ఇంటర్నల్ పరీక్షలు కూడా ఉన్నాయి కదా. నేను వెళ్ళి అన్నీ ఎంక్వైరీ చేసి వస్తాను. అంతగా అవసరమైతే నువ్వు అప్పుడు రావచ్చు అన్నాడు విజయ్. సరే అన్నాడు పవన్. అసలు షేర్నీని చూడకుండా తను ఉండలేడు. షేర్నీని చూడకుండా బతకడం తన తరమా? అది కనిపెట్టే విజయ్ తనే వెళ్ళి వస్తానన్నాడా అని అనుమానం వచ్చింది కూడా. పవన్, ఇంకేం ఆలోచించకు, నువ్వు హాయిగా చదువుకో, పరీక్షలు బాగా రాయి. పవన్ చేతిని నొక్కి బయలుదేరాడు విజయ్. 10 రోజులు గడిచిపోయినా విజయ్ రాలేదు. ఆ రోజు కాలేజ్ నుంచి రాగానే విజయ్ని చూసి ఆశ్చర్యపోయాడు పవన్. విజయ్, అదేంటి అలా ఉన్నావు? అసలు ఎప్పుడొచ్చావు? హరిణి గురించి తెలిసిందా అడిగాడు ఆత్రంగా. విజయ్ నిర్లిప్తంగా చూసి లేదు అన్నాడు. పవన్ ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయాడు. పవన్, ఈ షేర్ని హరిణి కాదు, ఎవరో మరి. అన్నీ మర్చిపో అన్నాడు విజయ్. విజయ్కే సూటుగా చూశాడు పవన్. విజయ్ తడబడి మొహం తిప్పుకున్నాడు. అబద్ధాలు ఆడడం నీకు రాదు కానీ అసలేం జరిగింది? ఏం తెలుసుకున్నావు అడిగాడు పవన్. విని తట్టుకోలేవు, పర్వాలేదు, అయితే పద, ఎక్కడన్నా పార్కులో కూర్చొని చెప్తాను. విన్నాక నువ్వు హరిణి గురించి మర్చిపోవాలి అన్నాడు విజయ్. ముందు అసలు ఏం జరిగిందో, ఏమేం తెలుసుకున్నావో చెప్పు అన్నాడు పవన్. పార్కులో కూర్చున్నాక విజయ్ చెప్పడం మొదలుపెట్టాడు. అది చాలా పెద్ద కథ. ఆ కథ ఏంటంటే, చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్న గ్రామం అది. ఎత్తైన కొండ చుట్టూ పచ్చటి భూములు, పళ్ళ తోటలు, కొండ మీద చక్కటి భవంతి. భవనం మొత్తం తెలుపు వర్ణమే. గోడలకి తలుపులకి అన్నిటికీ తెల్లటి రంగు. అద్దాల కిటికీల్లో ఆ భవంతి స్వచ్ఛంగా మెరిసిపోతుంది. కోటగుమ్మంలో ఉన్న ఎత్తైన తెల్లటి గేట్లు దాటాక భవంతి లోపలికి వెళ్ళడానికి తారు రోడ్డు ఉంది. నల్లటి జడికి 2 పక్కల అమర్చిన మల్లె తీగల్లా దానికి 2 వైపులా మల్లెమాలతో లిల్లీ చెట్టు విరబూసి సువాసనలు గుబాలిస్తున్నాయి. ఆ దారి నేరుగా భవనం ఫోర్టుకోలోకి దారి తీస్తుంది. ఫోర్టుకో దాటి లోపలికి వెళ్ళగానే తెల్లటి పాలరాతి మెట్లపైన విరబూసిన పూలతో నింపి ఉన్న పూల కుండీలు. ఆ భవనం శాంతికి ప్రతిరూపంలో కనిపిస్తుంది. అన్నిటికన్నా అక్కడ అందరినీ ఆకర్షించే విషయం ఏమిటంటే, అక్కడ వాలే పక్షులు, అప్పుడప్పుడు పలకరించడానికి వచ్చినట్లు కనిపించే వన్యప్రాణులు, చుట్టూ తోటలు, ఆ పైన అటవీ ప్రాంతం ఉండడం వల్ల రకరకాల పక్షులు వచ్చి వాలుతాయి. ఆ భవంతిలో ఎక్కడ పడితే అక్కడ రంగురంగుల పక్షులు, పావురాలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి.
వాటికి కావలసిన గింజలు పళ్ళ ముక్కలు భవనం వెనుక భాగంలో విరజిమ్మబడి ఉంటాయి. ఆ పిట్టల రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ వాలుతూ గింజలు తింటూ చూసే వాళ్ళని ముగ్ధుల్ని చేస్తాయి. అందమైన ఈ సాయంత్రాన అందమైన ఆ భవంతిలో ఇంకా అందంగా మెరిసిపోతున్న కృష్ణప్రసాద్ పోర్టికోలో నిలబడి తదేకంగా గేటు వైపే చూస్తూ ఎవరి కోసమే ఎదురు చూస్తున్నాడు. అతని మొహం నిండా ఆందోళన, కళ్ళు అశాంతిగా దిగులుగా ఉన్నాయి. హాల్లో ఫోన్ మోగింది. కృష్ణప్రసాద్ వెంటనే వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో అన్నాడు. హలో కృష్ణ, సారీ కాస్త లేట్ అయింది, కానీ వచ్చేస్తున్నా, దగ్గరలోనే ఉన్నా, ఇంకో గంటలో మీ ఇంటి ముందు ఉంటాం అన్నాడు డాక్టర్ రాఘవ. అలాగే అనేసి ఫోన్ పెట్టేశాడు కృష్ణప్రసాద్. అశాంతిగా అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. బాబుగారు టిఫిన్ ఏదైనా తింటారా? పొద్దున్నెప్పుడో తిన్న భోజనం తప్ప మరేం తినలేదు. వంట మనిషి రంగమ్మ అడిగింది. వద్దమ్మా, రాఘవ వచ్చాక ఒకేసారి వాడితో భోజనం చేసేస్తాను, మా కోసం ఎదురు చూడకండి అన్నాడు కృష్ణప్రసాద్. పాపకి మందు టైం అవుతుంది. కృష్ణప్రసాద్ గబగబా పక్క గది వైపు నడిచాడు. అక్కడ తెల్లటి పక్క మీద తెల్లటి గౌనులో శాంతి కపోతంలా చల్లగా నిద్రపోతుంది కృష్ణప్రసాద్ కూతురు హరిణి. కళ్ళ కింద గుంటలు, పీక్కుపోయిన మొహం, చిక్కిపోయిన శరీరం. హరిణిని చూసి కృష్ణప్రసాద్ గుండె ద్రవించిపోయింది. హరిణి, అమ్మా హరిణి. ఆయన పాప పక్కన చేరి మృదువుగా పిలిచాడు. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తరువాయి భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.